దేవుడు మరలా ఆయన నీకు ఒక మంచి ఆలోచన చెబుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు జరిగించినటువంటి అక్రమమైనటువంటి క్రియలు, జరిగించకున్నటువంటి క్రియలన్నీ నువ్వు జరిగించావు. ఆ క్రియలేంటి అని గమనిస్తే సెల్ ఫోన్లో సినిమాలు, సినిమా హాల్లో సినిమాలు, భయంకరమైనటువంటి అలవాట్లు, పాల్పరాకులు, సిగరెట్లు, సారాయిలు, అక్రమ సంబంధాలు, ఈ అవసరం లేనటువంటి అపవిత్రత అంతా నీ హృదయం నిండా నింపుకున్నావు. అందుకని దేవుడు అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టమంటున్నాడు. అవి విడిచిపెట్టకపోతే నీకు నూతనమైన ఐశ్వర్యాన్ని ఆయన ఇవ్వడు. అక్కడ చక్కగా